భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం నగరంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాస్వామ్యానికి పునాది వేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని ఆయనకు ఘన నివాళులు వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. భారతదేశ ప్రజలందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. జనవరి 26, 1950 నుంచి అమలులోకి రావడం జరిగింది. మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిరక్షించబడుతూ ఉంది. అలాగే మిగతా దేశాలు, ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు, విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు 75 సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారత దేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.